యూట్యూబ్ ఛానల్ వేదకర్తృత్యాలు. ఈ వీడియోలో వచ్చేసి భగవద్గీత యొక్క 3వ అధ్యాయం గురించి మొత్తం సారాంశంగా తెలుసుకుందాం. అంటే భగవద్గీత 3వ అధ్యాయంలో 43 శ్లోకాలు ఉంటాయి. అవన్నీ రోజు ఒక్కొక్క షార్ట్ వీడియోగా పోస్ట్ చేశాను. అవన్నీ సారాంశంగా ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాను. ఒక్కొక్కటి శ్లోకాలు షార్ట్ వీడియోలాగా ఒక శ్లోకాలు. అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ ఎవరైనా మిస్ అవ్వకుండా ఉంటారు. అంటే ఒక శ్లోక డైలీ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, అది ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా కంటెంట్లోకి వెళ్దామా. ఇంకా 3వ అధ్యాయం గురించి సారాంశంగా చెప్తానని చెప్పా కదా, 2వ అధ్యాయం గురించి కొంచెం తెలుసుకుందాం. 2వ అధ్యాయంలో అర్జునుడు డీలా పడిపోతాడు అనమాట. నేను యుద్ధం చేయలేను, నా బంధువుల మీద నేను అలా యుద్ధం చేసి నేను ఏం గెలవగలను అని చెప్పి డీలా పడిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇందులో కూడా మన కర్మయోగ గురించి వివరిస్తారనమాట. ఇది నీ కర్తవ్యం, నీ కర్మలు చెయ్యాలి, ఫలితం ఆశించకూడదు అని చెప్పి యుద్ధానికి ప్రోత్సహిస్తుంటాడు. అంటే కొన్ని జ్ఞానం కూడా ఇస్తుంటాడు కర్మయోగ గురించి. అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, నువ్వు ఏది చూస్ చేసుకోవాలి, ఇలా అన్నిటి యొక్క జ్ఞానం కర్మయోగ గురించి ఇస్తూ నువ్వు యుద్ధం చేయాలి అని చెప్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయినా సరే అర్జునుడికి ఏదో ఒక సందేహాలు వస్తుంటాయి. అంటే మనలాగే, అంటే మనం ఎంత చెప్పినా ఒకసారి మనకి ఏదో ఒక సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే అర్జునుడికి కూడా సందేహాలు వస్తుంటాయి. కానీ శ్రీకృష్ణుడు ఓపికగా మెల్లగా అర్జునుడికి అర్థమయ్యే విధంగా తన సందేహాలన్నీ తీరుస్తూ వస్తారనమాట. మన జీవితంలో ఎన్ని ఉన్నా కూడా మన కర్మలు మనం చేయాలి. సత్కర్మ చేస్తే సత్ఫలితాలే వస్తాయి, దుష్కర్మ చేస్తే దుష్ఫలితాలే వస్తాయి. కనుక నువ్వు చేస్తున్న సత్కర్మయే సత్ఫలితమే వస్తుంది. నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు అర్జున, ఎందుకంత ఆలోచిస్తున్నావు అని చెప్పి చెప్తాడు. అంటే మనకు జీవితంలో అన్నీ ఉన్నా కూడా మన కర్మలు కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి. ఇందుకు ఉదాహరణగా కూడా కొన్ని చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. అంటే జనక మహారాజుకి అంతా ఉంది, అంత రాజ్యం ఉంది, అంత మంచి రాజ్యం, మంచి ప్రజలు అందరూ ఉన్నారు. అయినా సరే తనకు అన్నీ ఉన్నాయని చెప్పి తను ప్రజలకు ఎప్పుడైనా రక్షణ కావాలి అంటే వెనుకడుగు వేయలేదు, యుద్ధం చేయాలంటే వెనుకడుగు వేయలేదు. ఉన్నాయి కదా ఇంకెందుకు రక్షణ, రక్షణ లేకపోతే ఏంటి, అలా వెనుకడుగు వేయలేదు. తన కర్తవ్యంగా తను నిర్వర్తించి తన ప్రజలకు తన రక్షణ ఇస్తూ తన ప్రజల క్షేమం కొరకు ఎప్పుడు వెనుకడుగు వేయలేదు అని చెప్తాడు. ఇంకా తనని తాను కూడా ఉదాహరణగా చెప్తాడనమాట శ్రీకృష్ణుడు. నేను ముల్లోకాలు ఏలుతాను అర్జున, అయినా సరే నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా, కానీ ఈ జన్మలో నాకు ఈ అవతారంలో ఇది నా కర్తవ్యం కనుక నేను నిర్వర్తిస్తున్నాను. మనల్ని ఎవరో ఒకరు ఎక్కడో చోట ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు, అది మనం చెప్పలేము. అలా మనం ఎప్పుడు మనం కర్తవ్యాలు నిర్వర్తించకుండా వాళ్ళకి మనం చెడు ఉదాహరణ అవ్వకూడదు. కనుక ఆ విధంగానే మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి. మన కర్తవ్యాల నుంచి మనం పారిపోకూడదు, మనం ఉదాహరణగా నిలవాలి. ఇంకా మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు కనుక మనం ఎప్పుడు వెనుకడుగు అనేది వేయకూడదు. ఏదేమైనా సరే మన కర్తవ్యాలు నిర్వర్తించడం, ధర్మంగా ముందుకెళ్ళాలి అని చెప్పి చెప్తాడు. ఇంకా మన కర్తవ్యాలు మనం నిర్వర్తించకపోతే మనం ఒకరికి చెడు ఉదాహరణగా మిగులుతాం. అలా చెడు ఉదాహరణగా అసలుకే ఉండకూడదు, మంచి ఉదాహరణగానే ఉండాలి మనం అందరికీ అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా మన ఇంద్రియాల నియంత్రణ గురించి చెప్తారు. మన హార్ట్, మైండ్, బాడీ అన్నీ అలైన్గా ఉండాలి. మన మైండ్ అనేది అప్పుడప్పుడు చెడు స్వభావాలకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మైండ్ ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. బయట ఏమైనా చూస్తే, చెడు స్వభావాలు చూస్తే కూడా మైండ్ అట్రాక్ట్ అయిపోతుంది. కానీ హార్ట్, మనసు అనేది గట్టిగా ఉంటుందంట. కనుక అలా మైండ్ అట్రాక్ట్ అయ్యి డైవర్ట్ అయినప్పుడు కూడా మనం తిరిగి మన హార్ట్, మన మనసు ఏం చెప్తుందో విని తిరిగి మన మైండ్ని తిరిగి కరెక్ట్ అయిన సరి అయిన దారిలోకి తెచ్చుకోవాలి. మనం దాన్ని గ్రహించినప్పుడు మన హార్ట్ చెప్పింది వినాలి. అంటే మైండ్ వినాలా, హార్ట్ వినాలా అని చెప్పి కొన్ని చాలా కన్ఫ్యూషన్స్ వస్తుంటాయి. హార్ట్ చెప్పింది మాత్రం ఎప్పుడు కరెక్టే అవుతుంది. కనుక హార్ట్ చెప్పింది వినాలి, అన్నీ అలైన్గా ఉండాలి, అన్ని నియమంగా నిగ్రహంగా ఉండాలి. మనం భక్తి మార్గంలో ఉన్నా కూడా అన్ని చెడు స్వభావాలకు అన్నిటి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అలా అట్రాక్ట్ అయినప్పుడు తిరిగి రావాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి అని కూడా చెప్తాడు. ఇలా కర్మయోగ గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. అంటే మన కర్మలు, మన కర్తవ్యాలు మనం చేయాలి, కానీ వాటి యొక్క ఫలితాలు మనం ఆశించకూడదు. వాటి యొక్క ఫలితాలు భగవంతునికి వదిలేయాలి. మనకి ఏది కరెక్ట్, మనకి ఏది రాంగ్ అని చెప్పి ఆయనకి తెలుసు. కనుక మనకి ఏది వచ్చినా దాని నుంచి ఏమైనా నేర్చుకోవాలి, లేదంటే దాని నుంచి ముందుకు వెళ్ళాలి, అక్కడే ఆగిపోకూడదు అని కూడా చెప్తారు. ఇలా కర్మయోగ గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. ఇలా చాలామంది కంటెంట్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కనుక అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం 3వ అధ్యాయం నుంచి తెలుసుకుంది ఏమనగా, మన కర్మలు, మనం కర్తవ్యాలు మనము ఎటువంటి ఫలితాలు ఆశించకుండా చేస్తూ పోవాలి. వాటి యొక్క ఫలితం ఏదో రోజు సరైన సమయంలో మన దగ్గరకు తిరిగి వస్తుందని చెప్పి తెలుసుకుంటున్నాం. 4వ అధ్యాయ శ్లోకాల్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.
హరే కృష్ణ.